ఏపీలో రసవత్తర రాజకీయాలు సాగుతున్నాయి. షర్మిల జగన్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ట్విట్టర్ వేదికగా అన్నా చెల్లి మాటల తూటాలు పేలుస్తున్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తాడంటూ సిగ్గు అంటూ జగన్పై షర్మిల మండిపడ్డారు. పిరికోడు, చేతకానుడు, అహంకారి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఇటు షర్మిలకు వైఎస్ఆర్ పార్టీ గట్టి కౌంటర్ ఇచ్చింది. నువ్వు చంద్రబాబు ఏజెంట్వి అంటూ మండిపడ్డారు. తెలంగాణ నుంచి ఏపీకి పారిపోయి వచ్చిన నీకంటే పిరికిది, అహంకారి, స్వార్థపర్రాలు ఎవరైనా ఉంటారంటూ షర్మిలకు గట్టి కౌంటర్ ఇచ్చింది వైఎస్ఆర్ పార్టీ. మొత్తం మీద అటు షర్మిల ఇటు జగన్ అన్నా చెల్లెల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. సోషల్ మీడియా వేదికగా ఇద్దరు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. మాటల యుద్ధం కొనసాగుతున్న పరిస్థితి. దీంతో రసవత్తర రాజకీయాలకు ఒక్కసారిగా తెరలేచింది. అసెంబ్లీకి జగన్ వెళ్ళకపోవడంతో షర్మిల జగన్పై మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళతావా అంటూ ఆమె జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. సిగ్గు అంటూ జగన్పై విమర్శల వర్షం కురిపించారు. పిరికోడు, చేతగానడు, అహంకారి అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు షర్మిల. దీంతో షర్మిలకు వైఎస్ఆర్ పార్టీ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది. తెలంగాణ నుంచి ఏపీకి పారిపోయి వచ్చిన నీకంటే పిరికిది, అహంకారి, స్వార్థపర్రాలు ఇంకెవరు ఉంటారంటూ ఎదురుదాడి చేశారు. నువ్వు చంద్రబాబు ఏజెంట్వి అంటూ మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉండి కూడా తిరిగి ప్రతిపక్ష పార్టీని విమర్శించే నీవు చంద్రబాబుకు ఏజెంట్గా మారావంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆమెపై ఆరోపణలు గుప్పిస్తోంది. ఎదురుదాడికి దిగింది. ఇక నీకంటే పిరికిది, అహంకారి ఎవరైనా ఉంటారంటూ షర్మిలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది వైఎస్ఆర్సీ పార్టీ. దానికి సంబంధించిన ట్వీట్ మనం ఒకసారి చూడొచ్చు. సిగ్గు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇస్తేనే మీరు అసెంబ్లీకి వెళ్తారంటూ ప్రశ్నించడం మీ దివాలా కోరుతనం అంటూ 5 ఏళ్ల పాలన అంతా అవినీతి, దోపిడీ అని రాష్ట్రాన్ని మీరు అప్పులకుప్ప చేసి పెట్టారంటూ శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నటువంటి ప్రభుత్వానికి మీరు వంత పాడుతున్నారంటూ ఆమెపై విమర్శల వర్షం గుప్పిస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. మొత్తం మీద షర్మిలపై ఎదురుదాడికి దిగుతున్నారు. షర్మిల జగన్ అసెంబ్లీకి వెళ్ళకపోవడంతో ఆయన్ను చాలా సీరియస్గా టార్గెట్ చేసింది. దానిపై వైఎస్ఆర్సీపీ కూడా అదే స్థాయిలో మళ్ళీ కౌంటర్లు ఇచ్చే పరిస్థితి కనబడుతుంది. ఎస్, మణికుమార్ జైన్ అవుతారు. మణికుమార్, ఏపీలో అన్నా చెల్లెల మధ్య రసవత్తరంగా రాజకీయం సాగుతుంది. ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ట్విట్టర్ వేదికగా ఇద్దరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఏకంగా జగన్మోహన్ రెడ్డిని షర్మిల టార్గెట్ చేస్తే షర్మిలను వైఎస్ఆర్సీ పార్టీ కూడా అదే స్థాయిలో ఎదురుదాడికి దిగుతోంది. ఏం జరుగుతోంది? ఈ మాటల యుద్ధం ఎంతవరకు ఎక్కడికి దారితీసే అవకాశం లేదు? రామదాసు, చూడొచ్చు రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా అటు వైసీపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. అటు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి, ఆయన రాష్ట్ర ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. మరోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విమర్శలకు ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ షర్మిల కౌంటర్లు ఇస్తూ వస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఇది రాష్ట్రంలో కొనసాగుతూ వస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రాజకీయ హత్యలు జరిగాయి, వైఎస్ఆర్సీపీ మీద హింసాకాండ జరిగిందంటూ కూడా జగన్మోహన్ రెడ్డి కొన్ని రోజులుగా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. దీనిపైన ఆయన ఇటీవలే ఢిల్లీ కూడా వెళ్ళి అక్కడ నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా తెలియాలి. రాష్ట్రంలో జరుగుతున్న ప్రజాస్వామ్యం గాడి తప్పింది. రాష్ట్రంలో జరుగుతున్న వైఎస్ఆర్సీపీ మీద జరుగుతున్న హింసాకాండను దేశవ్యాప్తంగా తెలియజేయాలని చెప్పి కూడా ఆయన కూడా ఢిల్లీ వెళ్ళి నిరసన వ్యక్తం చేశారు. అయితే ఆయన ఢిల్లీ వెళ్ళి నిరసన వ్యక్తం చేసిన తర్వాత ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. అయితే దేశవ్యాప్తంగా కూడా తమకి మద్దతు లభిస్తుంది, కానీ కాంగ్రెస్ నుంచి ఎట్లాంటి మద్దతు లభించలేదంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. వాటి మీద ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఒక విధంగా చెప్పాలంటే ఘాటు వ్యాఖ్యలు కూడా చేసినట్లు కూడా చెప్పాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకని తనకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వాలి, ఎందుకని తాము మద్దతు ఇవ్వాలి, నీ ఉనికిని కాపాడుకోవడానికి ఢిల్లీ వచ్చి ఇక్కడ నాటకాలు చేస్తున్నావు, కానీ ఎక్కడ కూడా రాష్ట్ర ప్రయోజనాల మీద ఎక్కడ కూడా మాట్లాడకండి. ఎందుకంటే రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కూడా భారీ వర్షాల నేపథ్యంలో అటు ప్రజలంతా కూడా అవస్థలు పడుతున్నారు. లక్షలాది ఎకరాలు పంట నీట మునిగింది. రైతులందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నిటి మీద కూడా ఎక్కడ కూడా ప్రతిపక్ష నేతగా, అదేవిధంగా ఒక మాజీ సీఎంగా, పార్టీ అధ్యక్షుడిగా ఎక్కడ కూడా మాట్లాడలేదు. వీటన్నిటి కూడా మాట్లాడకుండా కేవలం ఒక్క
వ్యక్తిగతంగా జరిగినటువంటి హత్యను రాజకీయ రంగు పులిమి దీన్నంతా తీసుకెళ్లి ఢిల్లీలో చక్రం తిప్పి అక్కడి నుంచి సానుభూతి పొందాలని ప్రయత్నం చేస్తున్నావు. నీ ఉనికిని కాపాడుకోవడానికి నువ్వు చేసిన వ్యక్తిగత నిరసనలకు తామెందుకు మద్దతు ఇవ్వాలంటూ కూడా ఆమె నిలదీసిన పరిస్థితి. ఇటీవల కూడా ఈరోజు కూడా ఆమె ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా ఎక్స్లో కూడా వైఎస్ఆర్సీపీ మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఘాటు వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి. ప్రతిపక్ష హోదా ఇస్తేనే జగన్ అసెంబ్లీకి వస్తారంటూ కూడా కొన్ని చర్చ అయితే నడుస్తుంది. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఆ విధంగా కొన్ని కామెంట్లు కూడా చేశారు. దీని మీద పూర్తిగా వైఎస్ షర్మిల తీవ్రంగా ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు కూడా తెలుస్తోంది. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి రావటం ఏంటి, అసలు ప్రజల పక్షాన పోరాడాల్సింది వైఎస్ఆర్సీపీ కాదా? గతం ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సీపీ నడిపించింది. అప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు వచ్చినటువంటి సమస్యలన్నిటి మీద కూడా ప్రజల తరపున ఒకరు తప్పుచ్చుకొని అసెంబ్లీలో ఖచ్చితంగా ప్రజలకి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఒక వారధిలాగా ప్రతిపక్ష పార్టీ పాత్ర తీసుకొని వ్యవహరించాల్సిన జగన్మోహన్ రెడ్డి ఇదంతా కూడా చేయకుండా అసెంబ్లీ నుంచి పారిపోయి ఢిల్లీలో మంతనాలు చేసి అక్కడ రాజకీయాలు చేసి సానుభూతి పొందాలని ప్రయత్నం చేయటం ఏంటని కూడా ఆమె కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఒక పిరికోడు చేతకనుడు అటువంటి వ్యాఖ్యలు కూడా ఈరోజు ఇక్కడ షర్మిలపై వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఎదురుదాడికి దిగుతోంది. ఆమెపై అసలు తెలంగాణ నుంచి పారిపోయి వచ్చిన మీరు పెద్ద పిరికి పంది అంటూ ఆమెపై తిరిగి మాటల యుద్ధం కొనసాగిస్తుంది. మరి ఏ రకంగా ఉండబోతుంది ఈ ఇద్దరి మధ్య? నిజంగా అన్నా చెల్లెల మధ్య రాజకీయాలు ఒక రకంగా వ్యక్తిగత వైరాలకు కూడా దారితీసిన పరిస్థితి గతం నుంచి కూడా మనం చూస్తున్నాం. సో ఏ రకంగా ఉండబోతుంది, ఎలాంటి చర్చ సాగుతోంది రాజకీయ వర్గాల్లో? అంటే మొదటి నుంచి కూడా వైఎస్ జగన్ మీద వైఎస్ షర్మిల తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఈరోజు కూడా సోషల్ మీడియా ఎక్స్లు చేసినటువంటి పోస్టులో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక పిరికి పంద చేతకానుడు అసెంబ్లీ నుంచి పారిపోయి ఢిల్లీలో మంతనాలు చేస్తున్నట్టు కూడా తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. అసెంబ్లీకి రానటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా ఎందుకు ఉండాలి, రాజీనామా చేయాలి అని చెప్పి కాంగ్రెస్ డిమాండ్ చేస్తుందని కూడా ఆమె వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. అసెంబ్లీకి రానప్పుడు నువ్వు ఆఫ్రికా అడవులకు వెళ్తే ఏంటి, అట్లాంటిగా మంచు కొండల్లోకి వెళ్తే ఏంటి, ఎక్కడికి వెళ్ళిపోతే మాకెందుకు, అసెంబ్లీకి రానప్పుడు ఒక ఎమ్మెల్యేగా నువ్వు ప్రజల పక్షాన నిలబడి మాట్లాడినప్పుడు రాజీనామా చేయాలి, నీ వెనక ఉన్నటువంటి జగన్ అండ్ కో కూడా రాజీనామా చేయాలని చెప్పి అక్కడ వైఎస్ షర్మిల ఎక్స్లో పోస్ట్లో డిమాండ్ చేసిన పరిస్థితి. అయితే దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీ అభిమానులు జగన్ అభిమానులు తీవ్రంగా ఈ పోస్టుకి సంబంధించి రీట్వీట్లు చేస్తున్నారు. దాని మీద కామెంట్లు కూడా చేస్తున్నారు. అసలు స్వార్థ రాజకీయాలు చేసేదే షర్మిల ఒక చంద్రబాబు ఏజెంట్ లాగా పనిచేస్తుంది. ఆయన చెప్పినట్టు ఇక్కడ స్క్రిప్ట్ అంతా కూడా అప్పచెప్తూ ఉంది. రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఆమె గతంలో ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సమస్యల మీద ఎప్పుడూ మాట్లాడలేదు. ఇప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ పుట్టుకొచ్చిందంటూ కూడా వాళ్ళందరూ కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి. అసలు తెలంగాణ నుంచి ఏపీకి పారిపోయి వచ్చింది. తెలంగాణలో ఎన్నికలకు ముందు అక్కడ నేను తెలంగాణ కోణంలో ఇక్కడే ఉండి రాజకీయాలు చేస్తాను, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళనని చెప్పి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు వచ్చేసరికి అటు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులుగా వచ్చి ఇక్కడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేస్తున్నది. అసలు నీకు నిలకడలేని రాజకీయాలంటే షర్మిల చేస్తుంది. జగన్ అట్లాంటి వాడు కాదు, జగన్ని విమర్శించే స్థాయి నీది కాదంటూ కూడా షర్మిల మీద కూడా వ్యక్తిగతంగా కూడా వైఎస్ఆర్సీ అభిమానులు కానీ లేదా జగన్ అభిమానులు కానీ వీరంతా కూడా సోషల్ మీడియా మొత్తం కూడా రచ్చ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా అటు జగన్ మీద చేసినటువంటి షర్మిల చేసినటువంటి కామెంట్లకి ఇప్పుడు ప్రతిఫలంగా షర్మిల మీద అటు వైఎస్ఆర్సీపీ నేతలు కానీ కార్యకర్తలు కానీ జగన్ అభిమానులు కానీ తీవ్రస్థాయిలో మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. జగన్ని విమర్శించే స్థాయి నీది కాదు, నువ్వు చంద్రబాబు ఏజెంట్ అంటూ కూడా వాళ్ళంతా కూడా దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ మణికుమార్. ఏపీలో అయితే అన్నా చెల్లెల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ట్విట్టర్ వేదికగా షర్మిల జగన్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దీంతో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తాడంట, సిగ్గు అంటూ జగన్పై షర్మిల చేసిన విమర్శలను వైసీపీ తిప్పికొట్టింది. నువ్వు చంద్రబాబు ఏజెంట్వి అంటూ మండిపడింది. తెలంగాణ నుంచి ఏపీకి పారిపోయి వచ్చిన నీకంటే పిరికి పంద ఎవరు లేరంటూ షర్మిలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు వైసీపీ నేతలు. దీంతో ఇద్దరి మధ్య కూడా మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు దారితీస్తాయనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.